హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇదైతే ఒక షాపింగ్ వ్లాగ్. హాఫ్ సారీ ఫంక్షన్ కోసం షాపింగ్ చేయడానికి వచ్చాం మేము ఇక్కడ. మా ఆడపడుచు వాళ్ళ పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తున్నాం, అందుకోసమే ఈ షాపింగ్ అన్నమాట. మొత్తం మేమైతే 3 సారీస్ తీసుకుందాం అనుకుంటున్నాం. హాఫ్ సారీకి కూడా మేమైతే ఒక సారీ తీసుకుని దాన్ని హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకొక సారీ ఏమో హాఫ్ సారీ వేసేసిన తర్వాత సారీ వేస్తారు కదా పాపకి, అది. నెక్స్ట్ సారీ వచ్చి మా వదిన కోసం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ వ్లాగ్ లో అయితే నేను 2 డేస్ షాపింగ్ పెడుతున్నాను. ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్కడ షాప్ చేస్తున్నాను, మాకు ఎక్కడ సారీస్ నచ్చుతాయి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ మీ ఇంట్లో వెడ్డింగ్స్ ఆర్ హాఫ్ సారీ ఫంక్షన్ ఇట్లా ఉంటే కనుక మీకు కూడా యూజ్ అవుతాయి అనమాట. మేమైతే సారీస్ అన్ని ఒక బడ్జెట్ అనుకున్నాం, పర్టికులర్ బడ్జెట్. ఆ బడ్జెట్ లోనే మేము ప్లాన్ చేసుకుంటున్నాం సారీస్ అన్ని. ఇంకా నేను ఈ వీడియోలో మేము హాఫ్ సారీకి సారీ తీసుకునే ముందు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాం, అంటే ఎలాంటి సారీ తీసుకుంటే హాఫ్ సారీకి సెట్ అవుతుంది, అలాంటివి కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. యాక్చువల్గా ఈ వీడియో ఓన్లీ హాఫ్ సారీ షాపింగ్ ఆర్ సారీ షాపింగే కాదు, నేను యాక్చువల్గా ఫ్యాబ్రిక్ షాపింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను దీంట్లో. అంటే మాకు ఒక డ్రెస్ కూడా రిక్వైర్మెంట్ ఉందన్నమాట, అది కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేశాము. ఇక్కడైతే ఫస్ట్ నేను అమీర్పేటలో ఉన్న వరమహాలక్ష్మి సిల్క్స్కి వచ్చాను. ఇక్కడ సారీ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా హాఫ్ సారీ డిజైన్ చేసుకోవడానికి సారీస్ చాలా బాగున్నాయి, ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా అనిపించాయి. నాకు నచ్చినవన్నీ ఇక్కడ ఇలా పెట్టుకుని చూస్తున్నాను ఎట్లా ఉంటుందా అని చెప్పేసి. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఓపిక్ గా చూపిస్తున్నారు. యాక్చువల్గా మనం సారీ ఆర్ హాఫ్ సారీకి తీసుకునేదైనా మనం అలా చూస్తే కంటే ఇట్లా పెట్టించుకుని చూస్తేనే దాని రియల్ లుక్ తెలుస్తుంది. ఇలా హాఫ్ సారీగా ఆర్ సారీగా డ్రేప్ చేసే దాన్ని బట్టి కూడా దాని లుక్ మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కేపీహెచ్పీలో ఉన్న ముగ్ధా బ్రాంచ్ కి వచ్చాము. మాకైతే గ్రీన్ అండ్ పర్పుల్ సారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ ఈ కలర్ కాంబినేషన్ లో ఆల్రెడీ డ్రెస్ ఉందని చెప్పి ఇంకా తీసుకోకుండా నెక్స్ట్ పక్కనే ఉన్న కామాక్షి సిల్క్స్ కి వచ్చాము. మేమైతే ముందే కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ చూసుకుని వెళ్ళాం పింట్రెస్ట్ లోంచి, ఎలాంటి హాఫ్ సారీ అయితే బాగుంటుంది, ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చాలా శారీస్ చూసాక మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఏ కలర్ తీసుకోవాలి లేదా ఎలాంటిది తీసుకోవాలి అని చెప్పి. ఆ కన్ఫ్యూజన్ లో మనం ఏదో ఒకటి తీసేసుకుంటాం, మనం ముందే క్లియర్ గా చూసుకుని పెట్టుకోకపోతే. మేము ఇక్కడ ప్యారలల్ గా మా వదిన కోసం కూడా శారీస్ చూస్తున్నాం. మేము యాక్చువల్ గా వింటేజ్ పట్టులో శారీస్ చూస్తున్నాం. ఇప్పుడు అన్ని రొటీన్ గా అయిపోయాయి కదా కంచి పట్టు అవన్నీ కట్టుకుని, అందుకని చెప్పి వింటేజ్ లో ఏమైనా మోడల్ సెట్ అవుతాయేమో అని చెప్పి చూస్తున్నాం అనమాట. వీళ్ళ దగ్గర అయితే వింటేజ్ లో అసలు ఎంత కలెక్షన్ ఉందో, ఆల్మోస్ట్ 30-40 సారీస్ తీసారు. ఒక సారీ కలర్ కి, ఒక సారీ డిజైన్ కి, లేదా వేరే సారీతో అసలు కంపారిజనే లేదు. చాలా కలెక్షన్ ఉంది. ఫైనల్ గా మాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఒకసారి పెట్టించుకుని చూసాము. వేరే షాప్స్ లో కూడా చూద్దాం ఇంకా బెటర్ గా ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి నెక్స్ట్ మిస్సమ్మ కలెక్షన్స్ కి వచ్చాము. యాక్చువల్ గా ఎక్కడా కూడా అసలు కొంచెం కూడా వీడియోస్ తీయనివ్వలేదు. చాలా ట్రై చేశాను, అన్ని చోట్ల నో ఫోటోగ్రఫీ అంటున్నారు. లైక్ వాళ్ళకి తెలియకుండా చాలా మేనేజ్ చేశాను, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, అలా మేనేజ్ చేసి ఫైనల్ గా ఈ సారీ అయితే కనిపించింది మాకు. ఈ వంగపూ కలర్ సారీ విత్ పింక్ బోర్డర్, ఇది చూడగానే మాకు పర్ఫెక్ట్ గా ఉంటది అనిపించింది. మేమైతే ఎగ్జాక్ట్లీ ఇలాంటి సారీ కోసమే చూస్తున్నాం. హాఫ్ సారీ అనగానే బిగ్ బోర్డర్ అయితే బాగుంటుంది కదా, వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బిగ్ బోర్డర్ తో పాటు బోర్డర్ డార్క్ కలర్ లో ఉండేలా కూడా చూసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే బోర్డర్ లో ఉన్న కలరే బ్లౌజ్ ఇంకా దుపట్టాగా వేస్తున్నారు కదా అందరూ, అదే ట్రెండింగ్ లో ఉంది. సో మేము కూడా అలానే వెళ్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇలా డ్రేప్ చేయించి చూసుకున్నాం. మాకైతే చాలా బాగా నచ్చి ఫైనలైజ్ చేసి ఈ సారీయే తీసేసుకున్నాము. ఇంకా ఒక సారీ అయిపోయింది కదా అని హ్యాపీనెస్ తో నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి చెన్నై సిల్క్స్ కి వెళ్ళాము. అక్కడే ఆపోజిట్ లో కేపీహెచ్పీలో ఉంటది కదా, ఆ చెన్నై సిల్క్స్ కి వెళ్ళాము. ఇంకొక సారీ ఏమైనా చూద్దామని చెప్పి ఇక్కడ ఇట్లా సారీస్ చూస్తున్నాం అనమాట, ఏమైనా సెట్ అవుతుందేమో అని చెప్పి. ఇక్కడ కలెక్షన్ కూడా బాగుంది, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9:30 అలా అయిపోయింది అనమాట. సో అంత ఎక్కువ చూడడానికి అవ్వలేదు, ఎందుకంటే 10 కల్లా షాప్స్ క్లోజ్ కదా. మేము కూడా ఆఫ్టర్నూన్ 3 నుంచి స్ట్రైట్ గా తిరుగుతూనే ఉన్నాం. సో మాకు కూడా ఓపిక అయిపోయింది అనమాట ఇంకా అప్పటికి. సరే ఇంకొంచెం టైం ఉంది కదా అని అలా చూస్తున్నాం అనమాట, ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి. అలా చూస్తున్నప్పుడు వీళ్ళైతే ఒక ఆరెంజ్ సారీ చూపించారు. ఇప్పుడు ఆరెంజ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా, అందుకే ఒకసారి కట్టుకుని చూద్దామని చెప్పి ట్రై చేసాము. బట్ అంతా సెల్ఫే రావడం వల్ల అంత లుక్ అనిపించలేదు. సారీ అయితే బానే ఉంది కానీ అంత గ్రేట్ గా ఏమనిపించలేదు. ఇంకా బెటర్ ఏమైనా దొరుకుతాయని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి అమీర్పేటలో ఉన్న నర్సింగ్ కి వెళ్ళాం. నేను హాఫ్ సారీ కోసం ఒక సారీ తీసుకున్నాం కదా, హాఫ్ సారీ మీదకి దుపట్టా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ దుపట్టాస్ పెట్టి ట్రై చేస్తున్నాము, ఏది సెట్ అవుతుందా అని చెప్పి. మేము యాక్చువల్ గా పింక్ కలర్ దుపట్టానే ముందే తీసుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఉన్న పింక్
అన్ని తీపిచ్చి చెక్ చేస్తున్నాం అనమాట. మేము ఫస్ట్ నుంచి కూడా రెడీమేడ్ దుప్పటానే తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దుప్పటాకి సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకుని మళ్ళీ దాని మీద మగ్గం వేస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది కదా. ఇంకా అది కాకుండా రెడీమేడ్లో దుప్పటాస్ ఈ మధ్య చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదా. రోజు రోజుకి మోడల్స్ చాలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు. అంటే రెడీమేడ్ దుప్పటాస్ కూడా ఇప్పుడు మగ్గం దుప్పటాస్ లానే వస్తున్నాయి. చాలా వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందులోనూ నర్సింగ్ లో దుప్పటాస్ అయితే ఇంకా బాగుంటున్నాయి. నర్సింగ్ లో నా ఫేవరెట్ పార్ట్ అయితే దుప్పటాస్ అనే చెప్తాను. ఇంకా స్టార్టింగ్ లో చెప్పాను కదా మాకు ఒక డ్రెస్ కూడా కావాలి ఇదే హాఫ్ సారీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఇప్పుడు దానికోసం ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాము. మేమైతే ఒక పెప్లం టాప్ ఇంకా లెహెంగా చేద్దాం అనుకుంటున్నాము. మాకు ఈ వైన్ కలర్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. మేము అనుకుంటున్నట్టు లెహెంగాకి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అనిపించింది. ఇంకా ఇదే తీసుకుందాం అని చెప్పి దీని మీదకి టాప్స్ చూస్తున్నాం అనమాట. ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది పెప్లం టాప్ కి అని చెప్పి చెక్ చేస్తున్నాము. లెహంగాలో ఎల్లో షేడ్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఎల్లో బెటర్ గా ఉంటది అనిపించింది. సో ఎల్లో షేడ్స్ అన్ని చూస్తున్నాము డిజైనర్వి. సో మాకు ఫైనల్ గా ఒక ఫ్యాబ్రిక్ అయితే చాలా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ అది ఇదైతే పెప్లం టాప్ కి పర్ఫెక్ట్ గా ఉంటది అనిపించింది. ఇది ఎలా అంటే డిజైన్ హాఫ్ హాఫ్ అనమాట. లెహంగా మోడల్ కింద డిజైన్ వస్తుంది, పైన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మేమేమనుకున్నామంటే డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చి బాడీకి హ్యాండ్స్ కి పెడదాం అనుకున్నాం. ఇంకా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్రిల్స్ ఉంటాయి కదా, మేము 2 లేయర్స్ ఆఫ్ ఫ్రిల్స్ అనుకుంటున్నాము పెప్లం టాప్ కి. ఆ ఫ్రిల్స్ కి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇక లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చి 3.5 మీటర్స్ తీసుకున్నాము. మీటర్ అరౌండ్ 600 పడింది, 600 చేంజ్ అలా పడింది. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి 1.5 మీటర్ తీసుకున్నాము. పెప్లం టాప్ కి 1.5 మీటర్ సరిపోద్దని, చిన్న పిల్లయే కదా. ఇది అరౌండ్ 1100 ఆర్ 1000 అట్లా పడింది. నాకు ఎగ్జాక్ట్ గా ప్రైజెస్ అవి గుర్తులేవు. డ్రెస్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఇంకా దుపట్టా తీసుకుని నర్సింగ్ నుంచి అయితే ఇక్కడ నెక్స్ట్ పక్కనే ఉన్న వరమహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్ళాము. బ్లాగ్ స్టార్టింగ్ లో చూపించా కదా, ఆల్రెడీ నేను వరమహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కలెక్షన్. హాఫ్ సారీకి ఇక్కడ తీసుకోలేకపోయాం కదా, సారీకి అయితే ఇక్కడ ఏదో ఒకటి సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అంతా చూపిస్తున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడికి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాను అనమాట, మా వదిన వాళ్ళు ఊరు నుంచి రాకముందు. సో అప్పుడు నేను ఇక్కడ కలెక్షన్ చూద్దామని చెప్పి వచ్చాను. సో ఈజీగా ఉంటది కదా మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి. అప్పటికి ఇప్పటికి కూడా చాలా కలెక్షన్ చేంజ్ వచ్చింది. నేను అంతా చాలా కొత్త కలెక్షన్ చూసాను 1 వీక్ లోనే. శారీ గుర్తుందా, స్టార్టింగ్ లో చూపించా కదా లెహంగా కింద పెట్టుకున్నా, నాకు చాలా నచ్చింది. కానీ శారీ మొత్తం సెల్ఫ్ లెహంగాకి అంత బాగోదు కదా అని చెప్పి అప్పుడు తీసుకోలేదు. సో ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం శారీ కింద పెట్టుకుంటే, బట్ ఆ డిజైన్ అంతా కొంచెం క్లమ్జీగా అనిపించి అంత గ్రేట్ గా ఏం అనిపించలేదు శారీ. నెక్స్ట్ ఇంకా ఈ బ్లూ అండ్ టొమాటో రెడ్ కలర్ శారీ కనిపించింది, మాకైతే చాలా నచ్చింది. అందుకే ఒకసారి పెట్టుకుని చూసాం. యాక్చువల్ గా మేము ఏ శారీ తీసుకున్నా గానీ మదర్ అండ్ డాటర్ కి ఇద్దరికి సెట్ అయ్యేలా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మదర్ కి ఒక శారీ కావాలి, డాటర్ కి ఒక శారీ కావాలి. ఎవరికి ఏ శారీ సెట్ అయితే ఆ శారీ వాళ్ళు వేసుకుంటారని చెప్పి చూస్తున్నాము. మనకు నచ్చిన శారీ దొరికాక కూడా ఇంకా బెటర్ ఏమైనా దొరుకుతుందేమో, ఇంకా బెటర్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి చూడడం మాత్రం ఆపం కదా. అలానే మేము కూడా ఇంకా అక్కడ ఉన్న శారీస్ అన్ని పక్కన పెట్టిన శారీస్ అన్ని ఒక్కొక్కటిగా కట్టుకుని చూస్తున్నాం అనమాట. ఇద్దరు కట్టుకుని చూస్తున్నారు ఎట్లా ఉంటదా అని చెప్పి, ఎవరికి ఏది బాగుంటదా అని చెప్పి. నెక్స్ట్ ఒక 2 శారీస్ ట్రై చేసాం, బట్ అవన్నీ ట్రై చేసాక కూడా మాకు ఇంకేవి బెటర్ గా అనిపించలేదు, ఇంకేవి అంత బాగుంటది అనిపించలేదు. మాకు ఫస్ట్ చూసిన బ్లూ అండ్ టొమాటో రెడ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్ కలర్ అనిపించింది. మా దగ్గర యాక్చువల్ గా కలర్ లో శారీస్ ఏం లేవు, ఇంకా అదే తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. ఫైనల్ గా 2 శారీస్ షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. 2 days లో 2 శారీస్ తీసేసుకుందాం. ఎంత గ్రేట్ కదా మేము. నెక్స్ట్ ఇంకా 3rd శారీ కూడా చూద్దామని చెప్పి పక్కనే ఉన్న షాప్స్ కి వెళ్తాం. ఇక్కడ వరమహాలక్ష్మిలో శారీస్ తీసుకున్నాక పక్కనే ఉన్న KLM లో ఏదో ఆఫర్ ఉందన్నారు. సర్లే అని చెప్పి ఇంకా అక్కడ కూడా వెళ్ళాం. శారీస్ చూద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. పట్టు ఇంకా ఫ్యాన్సీ కూడా చూస్తున్నాం. ఫ్యాన్సీ శారీస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళు శారీస్ చూపించేటప్పుడు మేమైతే వీడియోస్ తీసుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నాము. మేము వెళ్ళిన ఏ షాప్స్ లో కూడా అస్సలు వీడియోస్ తీసుకోనివ్వలేదు గైస్. ఎక్కడ చూసినా నో ఫోటోగ్రఫీ అంటున్నారు. అసలు ఫోన్ తీస్తుంటే వీడియోస్ తీసుకోవద్దు అంటున్నారు. చాలా కష్టపడి తీసా అనమాట ఈ వీడియోస్ అన్ని. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి, మీరు కూడా ఏమైనా వెడ్డింగ్స్ ఆర్ హాఫ్ సారీ ఫంక్షన్ అట్లా ఏమైనా షాపింగ్స్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి. ఇది హాఫ్ సారీ షాపింగ్ లో పార్ట్ 1 గైస్. నెక్స్ట్ పార్ట్ లో నేను ఇంకొక సారీ ఉంది కదా, అది ఇంకా మ్యాచింగ్ జ్యువెలరీ అండ్ బ్యాంగిల్స్ ఎలా సెట్ చేసుకున్నామో చూపిస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, టేక్ కేర్.